స్కిన్ గ్లో కోసం, ఫేస్ గ్లో కోసం కావాలనుకుంటే ఖచ్చితంగా వాడుకోవచ్చు. ప్రత్యేకించి మగాళ్ళు మీరు చూసినారంటే ఎవరైతే బయట పోయి బిజినెస్ లో ఉండేవాళ్ళు, తర్వాత జాబ్స్ చేసేవాళ్ళు ఒక టాబ్లెట్, ఒక 250 ml ఆర్ 200 ml వాటర్ లో ఒక టాబ్లెట్ వేసుకొని కరిగిన తర్వాత తాగేసి వెళ్ళిపోయినారు అనుకోండి బయట, వాళ్ళు బయట తిరుగుతుంటారు కాబట్టి వాళ్ళకి ఇంకా మెలనిన్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది. అందుకే డార్క్ స్కిన్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి ఆ మెలనిన్ ప్రొడక్షన్ తగ్గించడం వల్ల ఇంకా వాళ్ళ స్కిన్ కొంచెం బాగా ప్లెజెంట్ గా, అంటే జీవం కనపడుతుంది, ఇంటర్నల్ బ్యూటీ ఇంటర్నల్ బ్యూటీ వస్తుంది. దాంతో పాటు అంటే ఇది మగాళ్ళకి సంబంధించి, ఆడవాళ్ళకైతే మీరు ఎలాగూ మేకప్ వాడతారు కాబట్టి ఇంటర్నల్ గా మీ స్కిన్ గ్లో పెంచుకున్నారంటే ఫర్దర్ గా మీరు ఎక్స్టర్నల్ నుంచి చేసుకునేటటువంటి అన్ని ప్రొసీజర్స్ వల్ల నెక్స్ట్ లెవెల్లో కనపడతారు అన్నమాట. ఎన్ని రోజులు వాడాలి అంటే కనీసం 4 నెలలు తీసుకోవాలి. రోజు ఒక టాబ్లెట్ లెక్కన 4 నెలలు తీసుకోవాలి. ఫస్ట్ ఒక 30 days తర్వాత మీకు డిఫరెన్స్ కనిపిస్తుంది. ఒక 4 నెలలు అయిందంటే సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ మీకు కనిపిస్తుంది. తర్వాత దాన్ని మెయింటైన్ చేయడానికి ఆల్టర్నేటివ్ డేస్ ఒక్కొక్క టాబ్లెట్స్ తీసుకుంటా పోవచ్చు. ప్రతి ఒక్కటి మార్కెట్ లో ఏ ప్రొడక్ట్ వచ్చినా కూడా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా లేవు అంటున్నారు. మరి ఎలా బిలీవ్ చేయాలి? సప్లిమెంట్స్ లో సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉంటాయండి, చాలా నెగ్లిజిబుల్ ఉంటాయి. అంటే డ్రగ్స్ లో సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి, అందుకని ప్రిస్క్రిప్షన్ మీద పోతాయి. ఇప్పుడు గ్లూటాథయోలైట్ చూసినారంటే ఇది ఫుడ్ లైసెన్సింగ్ ప్రొడక్ట్ ఇది. సో ప్రిస్క్రిప్షన్ అవసరం లేకుండా డైరెక్ట్ గా మనం పర్చేస్ చేసి వేసుకోవచ్చు. అలాంటి పర్మిషన్ ఉండే ప్రోడక్ట్లకి మనం బ్లైండ్ గా బిలీవ్ చేయాల్సింది ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ కన్సిడరబుల్లీ నెగ్లిజిబుల్ గా ఉంటాయి అనమాట. సో ఆ రకంగా మీరు చూసిన దీనికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. దీన్ని ఇప్పుడు ఎలా మీరు తాగాలి అని అంటే, ఒక గ్లాస్ లో 200 or 250 ml వాటర్, ఒక 200 ml వాటర్ పోసుకోండి. ఇది ఎఫర్సెన్ టాబ్లెట్, ఇది వాటర్ దాంట్లో పోయి చెప్తాను మీకు నేను. ఆ వాటర్ గ్లాస్ లో పోసి ఒక ఎఫర్సెన్ టాబ్లెట్ తీసి ఒకటి వేసినారు అనుకోండి, సరిపోతుంది నీళ్ళు. దాంట్లో ఒక టాబ్లెట్ ఇచ్చేయండి, దాంట్లో గ్లూటాథయోలైట్ ఒక టాబ్లెట్ అది వేసినా అనుకోండి, ఆ విధంగా ఫిజ్ అవుతుంది. అది బాగా ఈవెన్ గా కలిసిపోతుంది. అది ఒకసారి అంతా కలిసిపోయిన తర్వాత తీసి తాగడమే. ఆరెంజ్ ఫ్లేవర్ ఉంటుంది, మీకు మెడికేటెడ్ స్మెల్ అలాంటిది ఏమి ఉండదు. మీరు ఏదో ఒక ఆరెంజ్ డ్రింక్ తాగినట్టు ఉంటుంది అనమాట. అన్నిట్లో ఇదే ఫ్లేవర్ ఉంటుందా సార్? అంటే ఓన్లీ ఆరెంజే ఉంటుంది? అంటే ఆరెంజ్ ఎక్కువ మంది యాక్సెప్ట్ చేస్తారు, హెల్త్ వేరే ఫ్లేవర్స్ అంటే అంత ఇది ఉండదు అనమాట. ఆరెంజ్ ఫ్లేవర్ బాగా వచ్చేసి ఒక ఫ్రెండ్లీ ఫ్లేవర్ అనమాట. అందుకని చెప్పి ఎక్కువగా ఆరెంజ్ ఫ్లేవరే వాడతారు. బాగా కలిసిపోయిన తర్వాత మీరే తాగి చెప్పండి. అంటే మీకు ఒక డౌట్ ఉండొచ్చు, ఇది ఏమన్నా మెడికేటెడ్ స్మెల్ వస్తుందా, పలాటబిలిటీ బాగుంటుందా లేదనేసి. మీరు తాగితే మీకు ఆరెంజ్ స్మెల్ అయితే వస్తుంది. ఆరెంజ్ స్మెల్ వస్తుంది, తాగేటప్పుడు కూడా బాగుంటుంది. మీకు మామూలు కలిసిపోయింది ఇప్పుడు, అది మొత్తం కలిసిపోయింది. ఇప్పుడు తాగండి మీరే చెప్పండి ఏంటి పరిస్థితి అనేది. ఎలా ఉంది? బాగుందా? ఏమన్నా మెడికేటెడ్ స్మెల్ ఏమైనా వచ్చిందా? ఏదైనా మందు దాతున్నట్టు వచ్చిందా? లేదు కదా, రాదు. ఎందుకంటే ఇది బేసిక్ గా సప్లిమెంట్ ఇది. సో బాగుంది కదా, ఆ విధంగా తాగొచ్చు.